నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మినిట్. ఏపీకి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా వీఆర్పురంలో స్కూల్కి వెళ్తున్న విద్యార్థినిపై గుర్తులేని వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో విద్యార్థినికి గాయాలయ్యాయి. అయితే దాడి చేసింది సైకోగా భావిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో విశ్వభారతి స్కూల్లో 9వ తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. విసన్నపేట రెడ్డిగూడెం మండలం అన్నారావుపేట గ్రామానికి చెందిన శ్రీనివాసరావు వినాయక చవితి తర్వాత రోజు నుంచి అదృశ్యమయ్యాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్యాంపస్ మార్చడం వల్లే తమ బిడ్డ మనస్తాపానికి గురయ్యాడని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఓ ప్రైవేట్ సెల్ టవర్ నిర్మాణం వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు కొత్తపేట చిట్టు సెంటర్ మహిళలు. టవర్ వల్ల అనర్థాలు వస్తాయని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.